ఓం నమో వెంకటేశాయ. కడలూరు జిల్లాలో విరుద్ధాచలంకు 3 కిలోమీటర్ల దూరంలోనున్న శ్రీ కొలంజియప్పర్ కోయిల్. ఈ ఆలయాన్ని మనము దర్శిద్దాం రండి. మణిముత్తారం నదీమ తల్లి ప్రవాహం, చుట్టూ పచ్చని ప్రకృతి, ఎత్తైన గోపురాలు, పచ్చని సోయగం విరుదాచలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనవాల నల్లూరు సుబ్రహ్మణ్య అద్భుత క్షేత్రాలలో అద్భుత ఆశ్చర్య ఆనందాలను కలిగించే దివ్యాలయం ఇప్పుడు మనం దర్శిద్దాం. వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం అంతా కొలంజి అనే చెట్లతో నిండిన ఒక దట్టమైన అడవి. ఈ కొలంజి చెట్టుకి ఒక ఔషధం గుణం కలిగి ఉంటుంది. దట్టమైన అడవిలో ఋషులు సాధువులు తపస్సు చేసుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు గ్రామస్తులు ఒక విచిత్రమైన సంఘటనను గమనించారు. ఒక ఆవు ప్రతిరోజు ఈ కొలంజి చెట్ల దగ్గరకు వెళ్లి తనంతట తానే పాలు కారుస్తూ ఉండేది. ఇది వరుసగా చాలా రోజులు జరిగింది. గ్రామస్తులకు ఆశ్చర్యం వేసి ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లారు. చెట్ల మొదట్లో ఉన్న పొదలను తొలగించగా అక్కడ ఒక చిన్న రాతి పీఠం, బలిపీఠం లాంటిది బండరాయి బయటపడింది. సుమారు 3 అడుగులు ఎత్తు ఉన్న ఈ పీఠం గ్రామస్తులు దీన్ని దైవ స్వరూపంగా గుర్తించి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇది మురుగని యొక్క స్వరూపం, అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్వరూపం. స్వామివారు ఇక్కడ ఏ రూపం లేకుండా కేవలం పీఠం రూపంలోనే భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇది చాలా అరుదైన విషయం. ఎందుకంటే సాధారణంగా మురుగన్ ఆలయాలలో వేలాయుధంతో నెమలి వాహనంతో కూడిన శిల్ప రూపమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రూపం లేని నిరాకార పీఠమే స్వామివారు. ఈ కారణం చేతనే ఈ స్వామికి కొలంజియప్పర్ అనే పేరు వచ్చింది. అడవిలో వెలిసిన దేవుడని అర్థం. విరుద్ధాచలాన్ని దర్శించి 63 నాయన్వార్లలో ఒకరైన సుందరమూర్తి నాయన్వారు పతికం పాడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామివారు సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి, సుందరర్ను పిలుచుకుని రా పతికాలు పాడించడానికి అని ఆజ్ఞాపించగా సుబ్రహ్మణ్య స్వామి ఒక అటవికుడుగా వెళ్ళి నడు అంటాడు. ఎక్కడికి అనగా సుందరర్ వృధాచలం వెళ్ళాలి అనగా ఇప్పుడే దర్శించి వస్తున్నాను అంటాడు సుందరర్. తిరిగి మళ్ళీ వెళ్దాం అంటాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇది ఏదో దైవలీలగా భావించి 2 పతికాలు పాడి వస్తాడు సుందరమూర్తి నాయన్వారు. అప్పటి నుంచి ఊరు పొలమేరలో ఒక బండరాయిగా ఒక బలిపీఠం లాగా కొలువై ఉన్నాడు స్వామి సుబ్రహ్మణ్యుడు. మునీశ్వర స్వామి వారికి ఒక ప్రత్యేక సన్నిధి కలదు. సుబ్రహ్మణ్య స్వామి మునీశ్వరుడు ఇరువురు ఒకే ప్రాకారములో కొలువుండడం చాలా అరుదు. ఇక్కడ మాత్రమే దర్శిస్తాం. మేకలు, కోళ్లు మొదలైనవి భక్తులు మునీశ్వరునికి మొక్కుబడులుగా వదిలి వెళ్ళుతారు. ఆ జీవులు గుడి చుట్టూ ప్రదక్షిణంగా వెళ్ళి తరువాత మేత మేయటానికి వెళుతాయి. ఇది అద్భుతమైన విషయం. ఈ ఆలయంలో ఒక అరుదైన విభిన్నమైన పూజా పద్ధతి ప్రాచుర్యంలో ఉంది. దీన్ని భక్తులు తమ సమస్యలను, కోరికలను ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ ఫామ్ లో రాసి దానిని ఉపాలయం దగ్గర ఉన్న వేల్ స్తంభాలకు కడతారు. ఇది స్వామికి పూర్తిగా శరణాగతి చేసిన సంకేతంగా భావిస్తారు. వారి కోరిక తీరిన తరువాత భక్తులు తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ పిషన్ను తొలగిస్తారు. పై భక్తులకున్న అపారమైన విశ్వానికి నిదర్శనం ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యం, విద్యాభివృద్ధి మరియు ఆటంకాల నివారణ కోసం చాలా మంది ఈ స్వామిని ఆశ్రయిస్తారు. మునీశ్వరుడు స్వామివారి యొక్క కార్యదర్శి, అంటే పర్సనల్ సెక్రటరీ. ఇవి
అర్జీ నిజమా కాదా, న్యాయబద్ధమైనవి అవునా కాదా అని నిర్ణయించడానికి మునీశ్వరుడు ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వారి ఇళ్లకు వచ్చి అవును స్వామి అని నిర్ధారించాకనే స్వామివారు వారి విన్నపాలను 3 రోజులు, 3 వారాలు, 3 నెలలు, 3 సంవత్సరాలలో తప్పనిసరిగా నెరవేరుస్తారని గొప్ప నమ్మకం. అర్జీ పెట్టుకున్న వారి ఊర్లకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో 1 కిలోమీటర్కి 50 పైసలు నామమాత్రంగా కట్టించుకుంటారు. ప్రశాంత వాతావరణం, రద్దీ లేకుండా ఉంటుంది. అన్నదానం కూడా ఉంటుంది ఆలయంలో. తప్పులను మన్నించే స్వామిగా చెబుతారు ఈ మురుగన్ని. ఏప్రిల్ నెలలో 1108 కుండలతో క్షీరాభిషేకం చేస్తారు భక్తులు. 2 కళ్ళు సరిపోవు. ఆషాఢ మాసంలో మరో ప్రత్యేక ఉత్సవం. ప్రతి నెల కార్తీక నక్షత్రం రోజున అభిషేకాలు నిర్వహిస్తారు. అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య ఆలయంగా విరాజిల్లుతూ ఉంటుంది ఈ ఆలయం. ఎటువంటి కోరికనైనా కార్యాన్నైనా తీర్చే పరమ కరుణామూర్తి ఈ స్వామివారు. అరుణాచలం నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. తిరుపతి నుండి ప్రతిరోజు రైలు సౌకర్యం ఉంది. ఆలయంకు దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. విరుదాచలం నుంచి షేరింగ్ ఆటోలు, కార్లు చాలా అందుబాటులో ఉంటాయి. విడిది చేయటానికి విరుదాచలంలో చాలా హోటళ్ళు, మఠాలు చాలా అందుబాటులో ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన ఈ సుబ్రహ్మణ్య ఆలయాన్ని అందరూ దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు నిండుగా మెండుగా దండిగా పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ஈசனே பிராது கொடுத்ததால அந்த நாள் கிராமத்தை பழக்கம்னா உங்க மேல ஒரு வழக்குன்னா தம் கட்டி சொல்லுவாங்க, இந்த மேல வழக்கு கொடுக்குறது. இப்போ நம்ம நேரடியாக சீட்டு எழுதி கட்டுறோம். அதாங்க கோயில் காத்தால 6 மணிலேருந்து நைட்டு 8 வரை திறந்துடும். மத்தியானத்தை நட சாத்த மாட்டாங்க.